చైర్మన్ మల్లేశం ఇచ్చినటువంటి ఫిర్యాదు 3వ కేసు. అంటే అతను ఇచ్చినటువంటి ఫిర్యాదులో తన పట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 126 పార్ట్ 2, 115 పార్ట్ 2, 352, 292 కింద కేసులు నమోదు చేసి ప్రస్తుతం అయితే మాత్రం కరీంనగర్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజు రాత్రికి కరీంనగర్ చేరుకున్న తర్వాత మిడ్ నైటే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి పాడి కౌశిక్ రెడ్డిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కౌశిక్ రెడ్డిని అక్కడికే తీసుకువస్తారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఏమైనా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. మొత్తం మీద కౌశిక్ రెడ్డి వ్యవహారం నిన్న కరీంనగర్ కలెక్టరేట్ లో తోటి ఎమ్మెల్యే అంటే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై దురుసు ప్రవర్తన కారణంగా దురుసుగా కౌశిక్ రెడ్డి ప్రవర్తించారు. దీనిపైన అధికారిక కార్యక్రమంలో విధులకు ఆటంకం కలిగించారని ఇప్పటికే అటు ఆర్డీఓ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తర్వాత అటు లైబ్రరీ చైర్మన్ సత్మల్లేశం కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న అంటే మంత్రులు 10 మంది ఎమ్మెల్యేలు 3 మంత్రులు ఉన్న అధికారిక వేదిక మీద కౌశిక్ రెడ్డి తీరును అందరూ కూడా ఖండించారు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. దీంతో కౌశిక్ రెడ్డి మీద పలు సెక్షన్ల కింద ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసిన ఆ పోలీసులు ఈ రోజు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ ఘటన మీద ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో మనకు అర్థమైంది. నిన్న సంజయ్ కుమార్ పైన దాడి చేసే విజువల్స్ ని మనం చూసాము. ఆ ఘటన ఎంత సీరియస్ గా ఉందో. సో మొత్తంగా కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ లో కరీంనగర్ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి కరీంనగర్ తరలిస్తున్నారు. సో ఈ ఘటన పైన అయితే ప్రస్తుతం కరీంనగర్ లో పోలీసులు వివిధ బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర కొంత పటిష్ట బందోబస్తు అయితే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఆందోళనలకు దిగకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతల విషయంలో అయితే చాలా సీరియస్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. అటు హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గమైన హుజురాబాద్ లోను, ఇటు కరీంనగర్ లోను, మరోవైపు జగిత్యాల నియోజకవర్గం సంజయ్ కుమార్ నియోజకవర్గం జగిత్యాలలో కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు స్వామి. అటు బీఆర్ఎస్ వర్గాలు ఏమంటున్నాయి దీనికి సంబంధించి అక్కడ కరీంనగర్ లో? వాస్తవానికి కౌశిక్ రెడ్డి మీద వివిధ సెక్షన్ల కింద ఉదయం కేసులు నమోదు చేసిన తరువాత ఆ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా డిమాండ్ చేశారు. వెంటనే, ఎందుకంటే సంజయ్ కుమార్ ను ఏ పార్టీ నువ్వు అని అడిగే క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఘటన పట్ల మంత్రులే వైఫల్యం చెందారని ఆయన ఆరోపించడం చర్చనీయాంశమైంది. కౌశిక్ రెడ్డి మీద పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. సో ఈ నేపథ్యంలో కేసులనే ఉపసంహరించుకోవాలి, పెట్టిన సెక్షన్లను ఉపసంహరించుకోవాలని కోరిన టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కౌశిక్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. సో మొత్తంగా కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అయితే టీఆర్ఎస్ నేతలు ఖండిస్తూనే కొంత ఆందోళనకు కూడా పిలుపునిచ్చే అవకాశం కనిపిస్తూ ఉండటంతో పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు స్వామి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. మీరంతా ఎన్నికెట్టండి ఇద్దరు ఏ పార్టీ